తండ్రి ఆశీర్వాదం పొందిన వారలారా, లోకము పుట్టినది మొదలు ఎంత భాగ్యమైన మాట. ఎందుకు పనికిరానటువంటి ఇతన్ని దేవుడు లేపాడు. ఎవరినైతే హతమార్చడానికి ప్రజలందరూ భయపడతా ఉన్నారో ఆ రాజుని ఇతను పోయి వేస్తాడు. గొల్లియాతును దావీదు గారు హతమార్చాడు. ఎంత భయంకరమైనటువంటి దృశ్యం అది. మనం చూస్తే ఒళ్ళు గగురు పుడుతుంది. కానీ చిన్నవాడైనటువంటి యుక్త వయసులో ఉన్నటువంటి గొల్లియాతును పడగొట్టాడు. ఇక్కడ కూడా సేమ్ అంతే. కనుక దేవుడు నిన్ను బలపరుస్తున్నప్పుడు ఉన్న ఒక్క కత్తి చాలు హతమార్చడానికి. అది జరిగింది. ఆ కత్తి తీసుకున్నాడు. వీళ్ళందరూ కూడాను భయపడి ఇట్లా ఉంటే అతను మాత్రము దేవుని యొక్క బలం చేత అతను బలవంతుడై ఆ శత్రువు రాజుని అతను సంహరించాడు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆయన బాకా ఊది సమకూర్చాడు. శత్రువులందరికీ వాడు పడగొట్టారు. తర్వాత 80 సంవత్సరాలు దేశానికి నిమ్మళం వచ్చేసింది, శాంతి వచ్చేసింది. హల్లెలూయా. మీ జీవితానికి శాంతి కలగాలంటే, మీ జీవితాలు ధన్యమైపోవాలంటే, నా జీవితం ఇంతే అని అనుకోకుండా ఉండాలంటే మీకున్న దానిలో నుండి నువ్వు పని చేయాలి. ఇప్పుడు ఇతని దగ్గర ఏముంది? కత్తి. ముందు వ్యక్తి దగ్గర ఏముంది? ఒక కర్ర ఉంది. ఈయన దగ్గర ఏముంది? కత్తి ఉంది. ఆయన దగ్గర ఏమో ములకర్ర, చేతి సహాయం కర్ర. ఈయన దగ్గర ఏమో ఒక కత్తి ఉంది. సంహరించాడు. తర్వాత బాక ఉంది. ఆ బాక ద్వారా అందరినీ పిలిచేశాడు. ఆయన అందరు కూడా మోహరించాడు. ఇతను నాయకుడు అయ్యాడు, బలవంతుడు అయ్యాడు, వాళ్ళందరూ రక్షకుడు అయ్యాడు. ఇతని ద్వారా పిలిపిస్తే వాళ్ళందరూ కూడా సమకూర్చబడి శత్రువులందరూ మట్టు పెట్టారు. తద్వారా ఏం జరిగిందంటే 80 సంవత్సరాలు దేశానికి సుస్థిరమైన శాంతి కలిగింది. హల్లెలూయా. నీ బలము ద్వారా శత్రువులందరూ కూడా అణచివేయబడుదురు గాక. నీకున్నటువంటి ఒక ఏకైక ఆయుధం ద్వారా శత్రువులందరూ కూడా కూలిపోవద్దురు గాక. ఉన్న ఒక్క ఆయుధంతో, ఉన్న ఒక్క టార్చ్ లైట్ తో, ఉన్న ఒక్క పెన్నుతో, ఉన్న ఒక్క ఆ బిడ్డిలో ఏముంది? ఖాళీ బిడ్డి, ఏం లేదా? కొద్దిగా నూనె ఉంది. అక్కడ పోయి అని అన్నాడు ఎలీసా. పోయగా ఇంకా 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 అప్పులన్నీ తీరిపోయింది. సుస్థిరమైన శాంతి జీవనం వచ్చేసింది, సమాధాన జీవితం వచ్చేసింది. పైసలు కూడా కలిగాయి. హ్యాపీగా వాడు బ్రతుకుతున్నారు. ఏముంది అక్కడ? ఏం లేదు. ఓ ఖాళీ పాత్ర, కొద్దిగా నూనె. పోయేగా 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 అన్ని కూడా సమృద్ధి అయిపోయింది. దేవుని మాట వినాలి. ఉన్న ఆ ఒక్కటి చాలయ్యా. సారేపతి విధురాల దగ్గర ఏముంది? ఒక్క అప్పం. అయ్యా, నేనే నా యొక్క కుమారుడు తిని చనిపోవాలనుకుంటున్నాం, నీకేమి ఇస్తామయ్యా? ఆ ఒక్క అప్పం చాలు, నువ్వు చేయి నా కొరకంటే నేను ఇవ్వను అని అంటే అంతే సంగతి. ఆమె దేవుని యొక్క కుమారుడు చెప్పినట్లుగా చేసింది. ఆ తర్వాత ఆ యొక్క కరువు కాలం అంతా కూడాను ఆ బిడ్డిలో గాని ఆ యొక్క తొట్టిలో గాని పిండి నూనె అయిపోలేదు. హల్లెలూయా. ఉన్నదానిలో నుండి మనం చేయాలి. ఏమండి? ఉన్నదానిలో నుండి మనము దేవుడు చెప్పినట్లుగా చెయ్యాలి. ఒక్క చేతి కర్ర చాలు, అతను నాయకుడు అయిపోయాడు. ఒక్క కత్తి చాలు, అతను కూడాను నాయకుడు అయిపోయాడు, బలవంతుడయ్యాడు, ఒక లీడర్ అయ్యాడు. రక్షకులుగా వారు తీర్చిదిద్దబడ్డారు. గనుక సంఘమా, ఈరోజు మనం జ్ఞాపకం చేస్తున్నటువంటి ఈ భాగం ఏంటంటే, నువ్వు బలవంతుడవు. నీకు ఏ విషయంలో దేవుడు తక్కువ చేయలేదు. పౌలు అన్నాడు, ప్రభువా నేను చాలా బలహీనుడు, నాకు ఇది అది, నువ్వు బలవంతుడవు, నా కృప నీకు చాలు అని అన్నాడు. కనుక మీరు బలవంతులు, మీరు బలవంతులు, మీరు బలవంతులు. ఏంది? మీకేమి లేదా? ఏమైతే ఉన్నాయో అదే. ఏముంది అని అంటే, దేవుని యొక్క జీవన వాక్యం మీ దగ్గర ఉంది. ప్రాథమికంగా నువ్వేం చేయాలో వాక్యం నీతో చెప్తున్నటువంటి ఆ మాటల ప్రకారంగా నువ్వు అడుగులు వేస్తా ఉన్నట్లయితే ఉన్న చేతి కర్ర సహాయంతోనే అతను లీడర్ అయ్యాడు, ఆయన నాయకుడు అయ్యాడు, రక్షకుడు అయ్యాడు. ఆయన ఉన్నత స్థానం దేవుడు తనకి ఇచ్చాడు. యెహూదు కూడాను అంతే. ఉన్నటువంటి కత్తి సహాయంతో, ధైర్యం, దేవుడు ఇచ్చిన బలం చేత ఆయన ధైర్యపడి శత్రువును ఓడించి ఇతను కూడాను నాయకుడై 80 సంవత్సరాలు దేశానికి శాంతిని అనుగ్రహింపజేశాడు. నువ్వు చేయలేవా ఆ పని? ఈ సంఘం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ యొక్క కుటుంబము శాంతిగా సమాధానంగా జీవించాలంటే నువ్వేం చేయాలి? సింపుల్ గా 10,000 ఉంది. ఆ 10,000తో మొదలుపెట్టు నీ కార్యక్రమం. చాలా నిష్ఠగరిష్టగా. ఇల్లే ఉంది, నీళ్ళే ఉంది, దాంతోనే మొదలు పెట్టాలి మనం. అంతేగాని అది వస్తేనే చేస్తాను, ఇది వస్తేనే చేస్తాను అనుకుంటే, ఇది వస్తేనే మనం చేస్తామని అంటే అంతే. అది రాదు, మనం చెయ్యము, ఇక మనం అంతే సంగతి. కనుక సంఘమా, ఈరోజు మీరు బలవంతులు. దేవుడు అన్ని ఇచ్చాడు. మీకు ఏమి ఇచ్చాడని అంటే, ముందుగా మనం జీవించడానికి మరి తన యొక్క ఊపిరి ఇచ్చాడు, ఉండడానికి ఒక ఇల్లు ఇచ్చాడు, తర్వాత మనం సామూహికంగా దేవుని ఆరాధించడానికి మందిరం ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనకు సోర్సెస్లే. దీన్ని మనము బలమైన ఆయుధాలుగా మలుచుకొని ప్రభువును గణపరుస్తూ అనేకులకు దీవెనకరంగా నీవు ఉండాలని, మనమందరం కూడా ఉండాలని నేనైతే కోరుతాను. ప్రతిదినం అదే మన ప్రార్థన. ఉన్నటువంటి దానిలో నుండి మనము బలమైనటువంటి మరి నాయకులుగా, బలమైనటువంటి ఉన్నత స్థానం పొందేటటువంటి వారుగా ఉండడానికి ఒక సన్గురువులాగా, తర్వాత యెహూదులాగా మనం నిశ్చయించుకొని
ఒక గిద్యోనులాగా ప్రభు ఇచ్చిన మాట ప్రకారంగా మనం ముందుకు సాగుతున్నట్లయితే నీవు బలవంతుడవు, నీవు నాయకుడవు, నువ్వు గొప్ప కార్యాలు చేయగలుగుతావు. సంతోషించండి, గళమెత్తి స్తుతించండి, ప్రభు యేసు నామం